యాడ్జెక్టివ్స్ నౌన్ని మనం ఎక్కువ చేసి చెప్పడానికి మనం యాడ్జెక్టివ్స్ని ఉపయోగిస్తాం. అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వాటి యొక్క లక్షణాన్ని లేదా గుణాన్ని ఎక్కువ చేసి మనం చెప్పడానికి ఈ యాడ్జెక్టివ్స్ని ఉపయోగిస్తాం. అయితే మన ఈ టాపిక్ దేని గురించి అంటే ప్రజెంట్ పార్టిసిపుల్ మరియు పాస్ట్ పార్టిసిపల్ని యాడ్జెక్టివ్స్గా ఎలా ఉపయోగిస్తాము అన్న దాని గురించి మనం ఈ టాపిక్లో నేర్చుకుందాం. సో యాడ్జెక్టివ్స్ అంటే చెప్పుకున్నాం కదా, నౌన్ని ఆర్ ప్రొనౌన్ని కానీ ఎక్కువ చేసి చెప్పడాన్ని మనం యాడ్జెక్టివ్స్ అంటాం. ఈ యాడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా నౌన్కి లేదా ప్రొనౌన్కి ముందుగా వస్తాయి. తర్వాత ఇప్పుడు ఏ వెర్బ్నైనా మనం యాడ్జెక్టివ్స్గా వాడుకోవచ్చు. ఎప్పుడంటే వాటిని ప్రజెంట్ పార్టిసిపల్ రూపంలో కానీ పాస్ట్ పార్టిసిపల్ రూపంలో కానీ మార్చుకోవాలన్నమాట. సో యూస్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఏ వెర్బ్నైనా మనం యాడ్జెక్టివ్గా యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు అది ఏ రూపంలో ఉండాలి? ప్రజెంట్ పార్టిసిపల్ రూపంలో కానీ లేదా పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏంటి వెర్బ్ యొక్క మూడో రూపంలో కానీ ఉండాలి. ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఏంటి? వెర్బ్కి ఐఎన్జీ యాడ్ చేయడం వల్ల మనకి ప్రజెంట్ పార్టిసిపల్ వస్తుంది. పాస్ట్ పార్టిసిపల్ ఎప్పుడంటే పాస్ట్ పార్టిసిపల్ అనేది వెర్బ్ యొక్క మూడో రూపం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్లో బోర్ ప్లస్ ఐఎన్జీ బోరింగ్ అన్నది ఒక ప్రజెంట్ పార్టిసిపల్. ఇక్కడ టియర్ టోర్నో వెర్బ్ యొక్క మూడో రూపం ఎవరు? టోర్నో. సో టోర్న్ మనం పాస్ట్ పార్టిసిపల్, దీన్ని మనం యాడ్జెక్టివ్ కింద వాడుకోవచ్చు. ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ ఏ బోరింగ్ ఫిల్మ్. సో ఇందులో బోరింగ్ అన్నది మనం ప్రజెంట్ పార్టిసిపల్. ఇంకొక ఎగ్జాంపుల్, హీ వేర్స్ టార్న్ జీన్స్. టోర్న్ ఎవరు? వెర్బ్ యొక్క మూడో రూపం. సో ఇది కూడా యాడ్జెక్టివ్. సో ఫస్ట్ సెంటెన్స్లో ఇట్ ఈజ్ ఏ బోరింగ్ ఫిల్మ్, ఇది కూడా ప్రజెంట్. బోరింగ్ అన్నది ఇక్కడ ఎవరు? యాడ్జెక్టివ్. హీ వేర్స్ టార్న్ జీన్స్, టార్న్ అన్నది ఎవరు? యాడ్జెక్టివ్. ఇఫ్ మోర్ దాన్ వన్ యాడ్జెక్టివ్ ఇన్ ఏ సెంటెన్స్ టు డిస్క్రైబ్ ఏ నౌన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, దే కెన్ బి అరేంజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ ఆర్డర్. If more than one adjective in a sentence to describe a noun or its equivalent, they can be arranged in the following order. అంటే దీని అర్థం ఏంటంటే ఒక సెంటెన్స్లో ఒక యాడ్జెక్టివ్ ఒక నౌన్ని ఎలివేట్ చేయడానికి అంటే ఎక్కువ చేసి చెప్పడానికి ఒక యాడ్జెక్టివ్ కన్నా ఇంకా ఎక్కువ యాడ్జెక్టివ్స్లు వాడి ఉంటే, మోర్ దాన్ వాడాలనుకుంటే, సో అప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా ఆర్డర్లో అరేంజ్ చేస్తే బాగుంటుందన్నమాట. అంటే ఏ విధంగా ఆర్డర్లో? ఫస్ట్ ఒపీనియన్, తర్వాత సైజు. అంటే ఫస్ట్ ఒపీనియన్కి సంబంధించిన టాపిక్ పెట్టి తర్వాత వర్డింగ్ పెట్టిన తర్వాత సైజ్ తర్వాత అంటే ఏంటంటే ఇక్కడ ఒపీనియన్కి సంబంధించిన యాడ్జెక్టివ్, తర్వాత సైజుకి సంబంధించిన యాడ్జెక్టివ్, తర్వాత షేప్కి సంబంధించిన యాడ్జెక్టివ్, తర్వాత ఏజ్కి సంబంధించిన, తర్వాత కలర్కి సంబంధించిన, తర్వాత ఆరిజిన్కి సంబంధించిన, తర్వాత మెటీరియల్కి సంబంధించిన, ఇలా ఆర్డర్లో వస్తే అది ఒక బ్యూటిఫుల్ సీక్వెన్స్ లాగా ఆర్డర్ లాగా వస్తుంది అనమాట. సో యాడ్జెక్టివ్స్ మనం ఇలా మోర్ దాన్ వన్ కనుక ఆ సెంటెన్స్లో ఉంటే అప్పుడు ఈ ప్యాటర్న్ మనం ఫాలో అయితే అది సెంటెన్స్ మనకి ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ అంటే ఇక్కడ ఒపీనియన్. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫస్ట్ భాగం ఏంటి? ఒపీనియన్. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ స్మాల్ అంటే సైజుకి సంబంధించిన, తర్వాత రెక్టాంగులర్ షేప్కి సంబంధించిన యాడ్జెక్టివ్, తర్వాత ఆరిజిన్ కలర్ లేదు, కలరు ఓకే, ఆరిజిన్ ఇండియన్ ఆరిజిన్. సో జూట్ మెటీరియల్. ఇవన్నీ కూడా ఎవరికి ఏ నౌన్ని చూపిస్తున్నాయంటే బ్యాగ్ అనే నౌన్ని.
ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మనం చెప్పిన ఈ యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా ఈ బ్యూటిఫుల్, స్మాల్, రెక్టాంగులరు, ఇండియన్ ఆరిజిన్, జూటు ఇవన్నీ కూడా బ్యాగ్ అనే ఒక నౌన్ని ఎలివేట్ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా చూడండి వరుసగా వచ్చినాయి. సో ఈ ఆర్డర్ని మనం పాటించడం వల్ల ఆ సెంటెన్స్ మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. అది రేఖ ఈజ్ ద డాష్ గర్ల్ ఇన్ ది క్లాస్ అని ఇచ్చారు. బ్రాకెట్లో ఏమని ఇచ్చారు? టాల్ అని ఇచ్చారు. రేఖ ఈజ్ ద డాష్ గర్ల్ ఇన్ ది క్లాస్ అని ఇచ్చారు. బ్రాకెట్లో ఏమని ఇచ్చారు? టాల్ అని ఇచ్చారు. సో ఇప్పుడు ఆ డాష్లో ఏమొస్తుందో మనం చూద్దాం. సో రేఖ ఈజ్ ద డాష్ గర్ల్ ఇన్ ది క్లాస్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఈ అంటే డాష్లో ఏమొస్తుందో ఒకసారి చూడండి. టాల్, టాల్ తర్వాత ఎవరు? యాడ్జెక్టివ్ టాలర్, టాలర్ తర్వాత టాలెస్ట్. సో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో టాల్, టాలర్, టాలెస్ట్. సో మనం ఈ టాలర్ని కంపారిటివ్ డిగ్రీ అంటే ఏదైనా అదర్ అంటే అదే క్లాస్లోని ఇంకొక అమ్మాయితో కంపేర్ చేసినప్పుడు మనం టాలర్ వాడాలి. ఇక్కడ కంపారిజన్ అనేది లేదు చూడండి. రేఖ ఈజ్ ద అని ఉంది, కంపారిజన్ లేదు. గర్ల్ ఇన్ ది క్లాస్ అని ఇచ్చారు. సో ఇది కంపారిజన్ కాదు కాబట్టి వన్ ఆఫ్ ది టాలెస్ట్ అంటే టాలెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్ అని చెప్పడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ రేఖ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్ అనాలి, కానీ టాలర్ దాన్ అని వాడకూడదు. ఎందుకంటే ఇది కంపారిజన్ కాదు, ఇది సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. అంటే ఏంటి? టాలెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్ అని చెప్పడం కోసం మనం టాలెస్ట్ వాడుతున్నాం. ఇక్కడ రేఖ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ది క్లాస్. టాలెస్ట్ ఈజ్ ద ఆన్సర్. రోహిత్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ది డాష్ ప్లేయర్స్ ఇన్ ది ఇండియన్ క్రికెట్ టీమ్ అని ఇచ్చారు. డాష్ పక్కన గుడ్ అని ఇచ్చారు. సో గుడ్కి మనం ఇప్పుడు సూటబుల్ వర్డ్ అందులో పెట్టాలి కాబట్టి గుడ్ తీసుకుందాం. గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ యొక్క 3 రూపాయలు పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో మనం బెటర్ ఎందుకు తీసుకోకూడదు? బెటర్ ఏంటంటే ఇక్కడ కంపారిజన్ లేదు, ఈ స్టేట్మెంట్లో కంపారిజన్ లేదు కాబట్టి. సో రోహిత్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ది అంటే ఆ క్రికెట్ టీంలో వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే బెస్ట్ ప్లేయర్ అని చెప్పడం కోసం మనం ఏం చేస్తామంటే వన్ ఆఫ్ ది అంటే సూపర్లేటివ్ డిగ్రీలో చెప్తాం. రోహిత్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ ఇన్ ది ఇండియన్ క్రికెట్ టీమ్ అని చెప్పాలి, కానీ బెటర్ దాన్ అనకూడదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బెస్ట్. ఇక్కడ ఆన్సర్ ఎవరు? బెస్ట్. విజయవాడ ఈజ్ డాష్ దాన్ అనంతపూర్. విజయవాడ ఈజ్ డాష్ దాన్ అనంతపూర్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే దాన్ అని ఉంది అంటే ఇది కంపారిటివ్ డిగ్రీ. సో యాడ్జెక్టివ్ ఎందులో ఉండాలి? కంపారిటివ్ డిగ్రీలో ఉండాలి. కాబట్టి హాట్కి కంపారిటివ్ డిగ్రీ ఎవరు? హాటర్. హాట్, హాటర్, హాటెస్ట్. సో మనం ఏం రాయాలి ఇక్కడ? హాటర్. విజయవాడ ఈజ్ హాటర్ దాన్ అనంతపూర్. విజయవాడ ఈజ్ హాటర్ దాన్ అనంతపూర్.